బాంబ్ బ్లాస్ట్ అయ్యే సమయానికి మీ ఎత్తు నా ప్లాన్ అంతా పాడు చేసిందేంటి? కుముద, జాగ్రత్తగా ఇటు వచ్చేయ్. అక్క, ఇదెందుకు నా వెంట పడుతుంది? కుముద, జాగ్రత్త. అక్క, నా కళ్ళలోకి చూస్తుంది. కుముద ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంది, అందుకే తనని పొడవడానికి వస్తోంది. ఎద్దు తాడు తెంచుకుని వచ్చింది. ఎవరైనా పొడి చేస్తుందేమో. ఎవరైనా పట్టుకోండి దాన్ని. అది పోట్లకిత్తండి, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అది 2-3 పొడిస్తే గాని దాని కోపం తగ్గదు. బాబా, అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య జాగ్రత్త. అందరూ సంక్రాంతి పండగని ఆహ్వానిస్తూ అందంగా ముగ్గులైతే వేశారు. కానీ ఈ ముగ్గుల్లో కనుమ పండగకి ముందు కన్నుల పండగలా ఉన్న ముగ్గు మాత్రం ఎల్లమ్మవదే. వెళ్ళండి. అందరి ముగ్గుల కన్నా మీ పెద్ద చెల్లి శ్రీవల్లేసిన ముగ్గే బావుంది. ఆ ఎత్తు వల్ల పాడైంది కానీ లేదంటే తనే గెలిచేది. నా మేనల్లుడికి స్వార్థం ఉండదక్క. స్వార్థం లేకుండా నిస్వార్థంగా నువ్వే గెలిచావని చెప్పాడు. ముగ్గు చెడిపోయిన తర్వాత పోటీలో లేదని మా బావ ఉద్దేశం. శ్రీవల్లి ముగ్గు తర్వాత నువ్వేసిన ముగ్గే బాగున్నప్పుడు ఈ బహుమతి నీకు అందించి అభినందిస్తున్నాడు. మీరు సూపర్ అండి గంగాధరం గారు. ఎల్లమ్మవ ముగ్గేసి గెలిస్తే మీరు ఆ ఎద్దు బారి నుండి కాపాడి అందరి కళ్ళల్లో ఆనందం నింపారు. మీరు పశువులకు వైద్యం చేస్తే మా అన్నయ్య వాటిని కంట్రోల్ చేస్తాడు.
అయ్యా పోటీలైతే బ్రహ్మాండంగా జరిగాయి. భక్తులందరూ పొంగల్ వండితే అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అలాగే. చా ప్లాన్ అంతా పాడైపోయింది. నేననుకున్నది కూడా అవ్వలేదబ్బోడా. నువ్వేమనుకున్నావు నాన్న? నువ్వేమనుకున్నావు ముందే చెప్పు. శ్రీవల్లి వేసిన ముగ్గు మధ్యలో గొబ్బెమ్మని పెట్టించాను. పేడను పెట్టిస్తే గంగపేడ విరగడైపోద్దనుకున్నావా? అది కాదు నాన్న, గొబ్బెమ్మలో టైం బాంబ్ పెట్టాను. ఇంకొక 20 సెకండ్లుంటే అది పేలిపోయేది. ఈ లోపల ఎద్దొచ్చింది. ఈలోపే ఎద్దొచ్చి బాంబుని తీసేసి పక్కన పెట్టినట్టు చెప్తున్నావేందబ్బోడా? ఆ ఎద్దును తోలింది నేనే. ఏందట్టా సొత్తన్నావు? నిజం. గంగ సెల్లెలలో ఎవరో ఒకరిని పొడిచి పాడేస్తే వాడి గుండెకాయ వెలవెల్లాడిపోద్దనేసి ఇట్ట పన్నాగం పనినా. కానీ వాడు ఎద్దు కన్నా బలంగా ఉండాడు. దాని కొమ్ములు పట్టుకుని ఎట్టా మెడొంచినాడో చూసినావా? అబ్బా, ఎంత పని చేసావు నాన్న. మెచ్చుకుంటావనుకుంటే గింజుకుంటావేందబ్బోడా? నువ్వు ఎద్దుని వదిలినందుకే అదొచ్చి శ్రీవల్లి ముగ్గుని చెరిపేసింది. ఏ ముగ్గుపోతే పోయింది. ముగ్గు గురించి కాదు, గంగ బలానికి ఎద్దు వెనకడుగేస్తూ వృషభ పంచకాన్ని వదిలేసింది. అంటే ఒంటికి పోయింది నాన్న. బాంబు తడిసి ఆఫ్ అయిపోయింది. ఓర్ని ఏదైనా ప్లాన్ చేసే ముందు చెప్పాలి కదా బోడా. అయినా అట్లాంటి బాంబు దాడి మన ఊర్లో చేస్తే ఇంకేమన్నా ఉందా? వాళ్ళ ప్రాణం పోవడమేమో గాని తేడా వస్తే నువ్వు జైలుకి పోతావు. పోతే పోతా, నేను అనుకున్నది జరగాల్సిందే.